లిటరేచర్‌లో నోబెల్ ప్రైజ్ పొందిన స్విట్జర్లాండ్ రచయిత హెర్మన్ హెస్ రాసిన పుస్తకం ఇది. దీన్ని తెలుగులోకి బెల్లంకొండ రాఘవరావు అనే ఆయన అనువాదం చేశాడు. ఈ పుస్తకం వచ్చేసి 'సిద్ధార్థ'. ఇది యాక్చువల్‌గా చాలా బ్యూటిఫుల్ పుస్తకం. సెల్ఫ్ డిస్కవరీ మీద రాసిన పుస్తకం ఇది. హెర్మన్ హెస్సీ జీవితంలో ఈ బౌద్ధ మరియు హిందూ తత్వశాస్త్రం అనేది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అందువల్లనే ఈ కథ మొత్తం గూడా భారతీయ నేపథ్యంలో సాగుతది. సిద్ధార్థుడు అంటే యాక్చువల్‌గా గౌతమ బుద్ధుడు. కానీ ఇందులో సిద్ధార్థుడు ఒక కల్పిత పాత్ర అన్నమాట. సెల్ఫ్ డిస్కవరీ కోసం సిద్ధార్థ అనే పాత్ర చేసే ప్రయాణమే ఈ పుస్తకం. అతను ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి శాస్త్రాల మీద వీటన్నిటి మీద పట్టున్నప్పటికీ అతనికి ఈ ఏదైతే నేను నేర్చుకున్నానో అది నిజంగా జ్ఞానమేనా అనే ఒక క్వశ్చన్ మొదలవుతుంది. అప్పుడే అతను తన లైఫ్ పట్ల ఎక్స్పెరిమెంట్స్ మొదలు పెడతాడు. ఆకలిని త్యజించడం, నప్పిని భరించడం, ఇట్లా మనుషులు ఏవైతే వేటికైతే లొంగిపోతారో వాటి నుంచి బయటపడాలనుకుంటాడు. కానీ తర్వాత అతనికి ఏమర్థమవుతుందంటే నిజంగా ఈ సెల్ఫ్ డినయల్ అనేది కూడా రియల్ ట్రూత్ కాదు, నిజమైన జ్ఞానానికి లేకపోతే ఎన్లైట్మెంట్కి మార్గం కాదు అని తెలుసుకుంటాడు. తరువాత తనతో పాటు ప్రయాణం చేసిన గోవింద అనే అతను బుద్ధునితో కలిసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత కూడా అతను బుద్ధునితో వెళ్ళకుండా తను రిటర్న్ అవుతాడు. అంటే ఎవరో ఒక యోగి లేకపోతే ఒక ఎన్లైటెడ్ పర్సన్ మనల్ని ఎన్లైట్ చేయలేడు. మన ఎన్లైట్మెంట్‌కి అంటే మన జ్ఞానానికి మనమే దారి ఎతుక్కోవాలని తెలుసుకుంటాడు సిద్ధార్థుడు. తరువాత మళ్ళీ శారీరక సుఖాలు మరియు లోకోత్తరమైన జీవితం ఎట్లుంటదో చూడాలని చెప్పి వ్యాపారం చేస్తాడు. కమల అనే ఒక వేశ్యతో జీవితాన్ని గడుపుతాడు. ఇట్లా అన్నీ చేసినప్పటికీ అతనికి జీవితం తరువాత శూన్యంగా అనిపిస్తది. తరువాత ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. చాలా బ్యూటిఫుల్ పుస్తకం ఇది. అంటే ఒక కంప్లీట్ జర్నీ ఆఫ్ ఎన్‌లైటెడ్ గాయ్ అనమాట. చాలా బావుంటది. అయితే కొంచెం స్లో ఫేస్‌లో ఉంటది. కానీ ఫిలాసాఫికల్ టచ్ చాలా డీప్‌గా ఉంటది. మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసే పుస్తకం. వీలైతే ఒకసారి ఈ పుస్తకాన్ని చదవండి. తెలుగులో కూడా బావుంది. మంచిగా అనువాదమైంది. ఈ పుస్తకం పల్లవి పబ్లికేషన్స్ వాళ్ళు పబ్లిష్ చేసినారు. ఒకవేళ మీకు పుస్తకం దొరక్కపోతే నాకు కామెంట్ చేయండి. నేను లింక్ పట్టుకొని మీకు ఎలాగోలా ఆ పుస్తకం దొరికేయడానికి నేను సహాయం చేస్తాను. ఇలాంటి మంచి బుక్స్ అండ్ మూవీస్ రికమెండేషన్స్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మరింత మందికి చేరేలా షేర్ చేయండి. థాంక్ యూ.